కార్తీక శుద్ధ పాడ్యమి రోజు బలిపాడ్యమిని జరుపుకుంటాము. ఇది కార్తీక మాసంలో మొదటి రోజు, దీపావళి పండుగలలో 4వ రోజు. విష్ణువు వామన రూపం దాల్చి భూమి మీదకి వచ్చి బలిచక్రవర్తిని 3 అడుగుల నేలను దానంగా ఇవ్వమని అడగగా బలిచక్రవర్తి దానికి ఒప్పుకుంటాడు. వామనుడు తన రూపాన్ని పెంచి త్రివిక్రముడై మొదటి అడుగుతో భూమిని ఆక్రమించి, 2వ అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించి, 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అని అడుగుతాడు. అప్పుడు బలిచక్రవర్తి తన తల మీద పెట్టమని అంటాడు. బలిచక్రవర్తి తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి చూపిన నిబద్ధతకు, అతడి భక్తి శ్రద్ధలకు విష్ణువు ఎంతో సంతోషిస్తాడు. అతడికి పాతాళలోకంలోని స్వర్గంతో సమానమైన సదుపాయాలను కల్పించి అతడిని రాజుగా నియమిస్తాడు. అంతేకాక ప్రతి సంవత్సరం ఒకరోజు బలిచక్రవర్తి భూలోకానికి వచ్చి తన ప్రజల ఆనందాన్ని చూసే వరాన్ని కూడా ప్రసాదిస్తాడు. ఆ రోజే బలిపాడ్యమి. ప్రజలందరూ ఇంటిని అలంకరించుకుని దీపాలను వెలిగిస్తారు. ఆ రోజున దీపదానం, వస్త్రదానం, గోదానాలను చేయడం వల్ల సత్ఫలితాలను పొందవచ్చు. కొంతమంది గోమయంతో చేసిన బలిచక్రవర్తి ప్రతిమను పూజిస్తే, మరికొంతమంది వామన బలిచక్రవర్తుల రూపాన్ని ముగ్గులో వేసి దానిని పూజిస్తారు. ఇదండి బలిపాడ్యమి విశిష్టత.